రైట్ హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టులో కేటీఆర్ కి అయితే చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. పిటిషన్ ను డిస్మిస్ చేసింది హైకోర్టు. హైకోర్టులో కేటీఆర్ కు చుక్కెదురై కేటీఆర్ కు షాక్ తగిలిందని చెప్పాలి. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ని హైకోర్టు కొట్టేసింది. ఫార్ములా రేస్ కేసుకు సంబంధించి హైకోర్టులో కేటీఆర్ కు చుక్కెదురైంది. కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో ఇప్పటివరకు డిస్కషన్ జరిగింది. దాన్ని డిస్మిస్ చేస్తూ కూడా హైకోర్టు తీర్పునిచ్చింది. క్వాష్ పిటిషన్ ని హైకోర్టు కొట్టేసింది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కేటీఆర్ కు షాక్ అనే చెప్పాలి. హైకోర్టులో కేటీఆర్ కు చుక్కెదురైంది. ప్రస్తుతం కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఏసీబీ వాదనలను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. పిటిషన్ ను డిస్మిస్ చేసింది హైకోర్టు. ఫార్ములా ఈ రేసు కేసులో హైకోర్టులో కేటీఆర్ కు షాక్ తగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టేసింది హైకోర్టు. ఏసీబీ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు కేటీఆర్ పిటిషన్ ను తిరస్కరించింది. ఫార్ములా ఈ రేసు కేసులో హైకోర్టులో కేటీఆర్ కు షాక్ తగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టేసింది హైకోర్టు. ఏసీబీ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు కేటీఆర్ పిటిషన్ ను తిరస్కరించింది. డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, చుక్కెదురైందని చెప్పాలి. కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ ను ఏసీబీ దాఖలు చేసిన కేసు వ్యవహారంలో ఆయన హైకోర్టుకి అప్రోచ్ అయ్యి క్వాష్ పిటిషన్ ని దాఖలు చేశారు. ఏసీబీ నమోదు చేసినటువంటి అభియోగాలకి ఆ సెక్షన్ కి నాకు ఎలాంటి సంబంధం లేదనేటువంటి ప్రేని పెట్టి ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ క్వాష్ పిటిషన్ పైన సుదీర్ఘంగా వాదనలు జరిగినాయి. గత సంవత్సరం 31 తారీఖు రోజు, డిసెంబర్ 31 తారీఖు రోజు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ తీర్పు వెల్లడిస్తామని చెప్పి న్యాయస్థానం చెప్పింది. కరెక్ట్ టైంకి తీర్పు వెల్లడించింది. ఎలాంటి డిస్కషన్ కూడా జరగలేదు. పిటిషన్ విల్ బి డిస్మిస్డ్ అనేటువంటి వర్డ్ని చెప్పారు. ఆ తర్వాత కేటీఆర్ తరఫు అడ్వకేట్స్ అంతా కూడా మరొక సబ్మిషన్ని చెప్పే ప్రయత్నం చేశారు. చెప్పినప్పటికీ కూడా రూల్ ఆఫ్ లా అందరికీ వర్తిస్తుంది, చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి ఒక వర్డ్ని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. కనీసం మొన్నటి వరకన్నా మధ్యంతర ఉత్తర్వులు ఉండే, నాట్ టు అరెస్ట్ అనేటువంటి ఒక వెసులుబాటు కేటీఆర్కి ఉండే. కానీ ఇప్పుడు ఆ మధ్యంతర ఉత్తర్వులను కూడా ఇవ్వాలనేటువంటి అప్పీల్ని, ఆ సబ్మిషన్ని మళ్ళీ కేటీఆర్ తరఫు అడ్వకేట్స్ అంతా కూడా న్యాయమూర్తి ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాటికి కూడా ఎలాంటి వెసులుబాటు కూడా ఇవ్వలేదు, ఎలాంటి రిలీఫ్ని కూడా ఇవ్వలేదు. ఏసీబీకి లైన్ క్లియర్ అయినట్టే, ఏసీబీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి లైన్ క్లియర్ అయిపోయింది అనేటువంటి అంశం స్పష్టమైపోయింది. దాదాపు చాలా రోజుల నుంచి కూడా ఏసీబీ వెయిట్ చేస్తోంది. ఫార్మల్ గా నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా కేటీఆర్ విచారణకి రాలేదు. ఒకసారి గడువు అడిగారు, ఆ తర్వాత విచారణకు వస్తానటువంటి అంశాన్ని చెప్పి విచారణ వరకు వచ్చి ఏసీబీ హెడ్ క్వార్టర్స్ వరకు వచ్చి మరికొద్ది నిమిషాల్లోనే లోపలికి వెళ్తారనేటువంటి సిచ్యువేషన్లో ఆయన బయటికి వచ్చేశారు. తన అడ్వకేట్స్ని లోపలికి అలో చేస్తేనే నేను లోపలికి వస్తాననేటువంటి ఒక కండిషన్ పెట్టి ఆయన కానుగా బయటికి వచ్చేటువంటి పరిస్థితి. ఆయన మళ్ళీ ఆయన పార్టీ ఆఫీస్కి వచ్చి అక్కడే ఉంది, మీడియాతో కూడా ఆయన మాట్లాడినటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత మళ్ళీ ఏసీబీ అధికారులంతా కూడా లీగల్ టీంతో పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించిన తర్వాత ఫర్దర్ స్టెప్ ఏం తీసుకోవాలనేటువంటి విషయం పైన మళ్ళీ ఫర్దర్గా ఒక రీషెడ్యూల్ చేశారు, మరొక డేటును ఆయనకి ఖరారు చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు క్వాష్ పిటిషన్ సంబంధించినటువంటి తీర్పు ఇవాళ మెన్షన్ చేస్తాము, ఇవాళ ఇస్తామనేటువంటి అంశాన్ని చెప్పింది న్యాయస్థానం. ఆల్రెడీ తీర్పును కూడా ఇచ్చింది. నెక్స్ట్ ఏముండబోతోంది, ఒకవేళ ఆల్రెడీ క్రిమినల్ పిటిషన్స్కి సంబంధించి ఇక్కడి కోర్టులు హైకోర్టు కొట్టివేసిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేసినప్పటికీ కూడా క్రిమినల్ పిటిషన్ని, అది కూడా ఏసీబీ వ్యవహారంలో క్వాష్ పిటిషన్స్ను సుప్రీంకోర్టు మెయింటైన్ చేస్తుందా లేదా, మెయింటైనబుల్ కింద తీసుకుంటుందా లేదా అనేటువంటి ఒక ఫుల్ డౌట్గా ఉందనేటువంటి అంశాన్ని ఇక్కడ ఉన్నటువంటి లీగల్ టీమ్స్ అంతా కూడా చెప్తున్నారు, లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. చాలా రేర్ కేసెస్లో క్రిమినల్ పిటిషన్స్ని రివ్యూ కింద కావచ్చు, లేదంటే ఫర్దర్గా ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టుకు వెళ్తే చాలా వరకు కొట్టివేతలే అయితే కింది కోర్టు ఇచ్చినటువంటి న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటాయి. ఆ ఆర్డర్స్ని కన్సిడర్ చేసుకున్న తర్వాతనే సర్వోన్నత న్యాయస్థానం మళ్ళీ వాటిని కొట్టివేస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా, పర్సెప్షన్ని కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ అంతా కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరి లీగల్గా బ్యాటిల్ చేస్తా అని చెప్పి కేటీఆర్ చెప్తూ వస్తున్నారు మొదటి నుంచి కూడా. ఏసీబీ కేసు నమోదు చేసినప్పటి నుంచి కూడా, ఆ తర్వాత ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఈసీఆర్ని నమోదు చేశారు. ఏసీబీ మెన్షన్ చేసినటువంటి ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి ఆధారాల ఆధారంగా ఈసీఆర్ని నమోదు చేశారు. ఈ రెండు ఇన్వెస్టిగేషన్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో నేను లీగల్ బ్యాటిల్ చేస్తా, న్యాయస్థానాలు తన వైపు ఉంటాయనేటువంటి మాటను
కేటీఆర్ చెప్తున్నారు, ఆయన సన్నిహితులు చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళంతా కూడా అదే మాటను చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్లలోనే ఆల్రెడీ ఇక్కడి న్యాయస్థానంలో చుక్కెదురైపోయింది. మొదటగా ఆయన ఎప్పుడైతే క్వాష్ పిటిషన్ కోసం వచ్చిన తరుణంలో కేవలం కాస్త రిలీఫ్ మాత్రమే ఇచ్చారు. పలానా రోజు వరకు నాట్ టు అరెస్ట్ అనేటువంటి అంశాన్ని చెప్పారు. కానీ ఇన్వెస్టిగేషన్కి మాత్రం ప్రాపర్గా వెళ్ళాలనేటువంటి అంశాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ ఏముండబోతోంది, ఏసీబీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏముండబోతోంది, ఒకసారి న్యాయవాది అడ్వకేట్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అడ్వకేట్ కి సంబంధించి లూప్ హోల్స్ క్లియర్ గా కనిపించినాయి, లాకునాస్ ఉన్నాయి కాబట్టి స్పష్టంగా హానరబుల్ హైకోర్టు ఏదైతే ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఇచ్చిందో తర్వాత తదనుగుణంగా జరిగిన ఆర్గ్యుమెంట్స్ లో ఆ లాకునాస్ అన్ని పూర్తి చేయడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ ఏసీబీ ఈజ్ వెరీ క్లియర్ అండ్ క్లియర్ గా ఉంది కాబట్టే, ఎలాంటి ఆశ్రిత పక్షపాతం లేదు కాబట్టే ఖచ్చితంగా ఈ కేసును కొట్టివేయడం జరిగింది. సింగిల్ వర్డ్ చెప్పారు, ఏం చెప్పారు న్యాయమూర్తి, ఏం చెప్పారు? వాట్ ఎవర్ ద క్రిమినల్ పిటిషన్ ఇస్ డిస్మిస్డ్. ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ కొట్టివేయడం జరిగింది. ఆ రిలీఫ్ ఇంకేం ఉండదు. ఏదైతే ఆయన దాఖలు ఏసీబీ కేసు దాఖలైన తర్వాత ఆయన దాఖలు చేసుకున్న క్రిమినల్ పిటిషన్, హైకోర్టు ముందు దాఖలు చేసుకున్న క్రిమినల్ పిటిషన్ అనేది కాంప్రిహెన్సివ్ గా డిస్మిస్ చేయబడ్డది. అంటే దాంట్లో ఆయనకున్న మధ్యంతర ఉత్తర్వు, మధ్యంతర ప్రొటెక్షన్ ఏదైతే ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆఫ్ నాట్ టు అరెస్ట్ ఏదైతే ఉందో అది ఈ రోజుతో చెల్లుబాటు అయిపోయింది. తక్షణం ఏసీబీ ఆయనను అరెస్ట్ చేసుకునే అధికారం, అవకాశం హైకోర్టు యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫ్ తెలంగాణకి ఇవ్వడం జరిగింది. కేటీఆర్ కున్న ఆప్షన్ ఏంటి? ఫర్దర్ గా కేటీఆర్ కున్న ఆప్షన్ నాట్ టు అరెస్ట్ అనేది కోరుతారు, ఆర్డర్ కాపీ రావాలి కాబట్టి ఇట్స్ ఎ రైట్. ఆయనకు ప్రొటెక్షన్ ఉంది, రేపు ఆయనకు నోటీస్ కూడా ఉంది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా 9వ తారీఖు తారక రామారావు అనే వ్యక్తి, మాజీ కేబినెట్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ సో కాల్డ్ బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ పార్టీ ఇస్ టు అటెండ్ బిఫోర్ ద ఏసీబీ ఫోర్త్విత్. అంతే కదా, ఖచ్చితంగా ఆయన దాఖలు చేసిన పిటిషన్ లోపభూయిష్టంగా ఉంది. క్వాష్ పిటిషన్ అంటే ఏదో చిన్నపాటి లోపం ఏదైనా దొరికితే కనీసం దాన్ని అనవసరంగా తన మీద రుద్దినప్పుడు అయితే మాత్రమే క్వాష్ పిటిషన్లు హైకోర్టుకు వస్తాయి. ఒక్కొక్క పోలీస్ స్టేషన్లోనే ఒక సంవత్సరానికి 200 నుంచి 300 ఎఫ్ఐఆర్లు అవుతాయి. అంటే అన్ని పోలీస్ స్టేషన్లు అన్ని కేసులు రావు కదా. ఇక్కడ దాఖలయ్యేది ఒక 1000-2000 క్రిమినల్ పిటిషన్ల కంటే కూడా ఎక్కువ ఉండవు. పూర్తి స్థాయిలో ఒక కేబినెట్ మినిస్టర్ గా, ఒక పార్టీ ప్రెసిడెంట్ గా, ఆఫ్టర్ యాక్సెప్టింగ్ 47 crores యాజ్ ఎలక్ట్రోల్ బాండ్స్, అవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిస్క్లోజ్డ్ ద సేమ్ న్యూస్ in the form of affidavit before the Honorable Supreme Court. అందులో స్పష్టంగా చెప్పింది బీఆర్ఎస్ పార్టీకి 47 కోట్లు గ్రీన్ కో కంపెనీ చెల్లించింది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో. ఆ ఎలక్ట్రల్ బాండ్స్ మరి ఎఫ్ఈఓకి గ్రీన్ కోకి ఏం సంబంధం అంటే, ఎఫ్ఈఓ ఫార్ములా ఈ కార్ ఆపరేషన్స్ కంపెనీ ఏదైతే ఉందో అది 3 రోజుల ముందు రిజిస్టర్ కాబట్టి ఒక బుడ్డ కంపెనీ. అది కేవలం గ్రీన్ కోకు సిస్టర్ కన్సర్న్, డాటర్ కన్సర్న్, దానికి సంబంధించింది కాబట్టి అక్కడ చెల్లించిన చెల్లింపులు మళ్ళీ వెనక్కు చెల్లించాల్సి వస్తుందని ఈ విధంగా 55 కోట్ల రూపాయలు అవినీతి నిరోధ ఖచ్చితంగా అరెస్ట్ చేయకూడదన్న మధ్యంతర ఉత్తర్వులు, మధ్యంతర రక్షణ అనేది కొట్టివేయబడ్డది. పూర్తిగా ఆయన పిటిషనే కొట్టివేయబడ్డది కాబట్టి వాట్ ఎవర్ ద ఇంటరిమ్ ఆర్డర్స్ గెట్స్ కేటీఆర్ నెక్స్ట్ సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టులో ఆయన వాదనలు వినిపించుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయొచ్చు. కాకపోతే ఇంటరిమ్ ప్రొటెక్షన్ కూడా మళ్ళీ ఈ విధంగా క్రిమినల్ పిటిషన్ లో అడిగినట్టే స్పెషల్ లీవ్ పిటిషన్ లో కూడా అడగాల్సి ఉంటుంది. పర్మిషన్ ఇస్తే తప్ప అది నెమ్మరయ్యే అవకాశాలు లేవు. ఏసీబీ నిన్ననే పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. క్లియర్ గా చెప్పింది 47 కోట్ల రూపాయలు ఏసీబీ నష్టం జరిగిపోయింది. ఇక్కడ రాష్ట్ర ఖజానాకు, బీయింగ్ ది కస్టోడియన్ ఆఫ్ స్టేట్ ఎక్స్చెక్కర్, బీయింగ్ ద క్యాబినెట్ మినిస్టర్, he directed the IAS ఆఫీసర్ టు డిస్బర్స్ 55 crores. రాష్ట్ర ఖజానా నుంచి 55 కోట్లు చెల్లించమని మౌఖిక ఆదేశాలు జారీ చేయడం, ఆయన ప్రెస్ మీట్ లో కూడా చెప్పిన విషయాన్ని కూడా కోర్టులో తీసుకోవడం జరిగింది. ఏసీబీ ముందున్న కేసుల్లో ఎవరు ప్రెస్ మీట్లు నిర్వహించరు, క్రిమినల్ పిటిషన్లు ఫైల్ చేసుకోరు క్వాష్ కి. కానీ వారు ఫైల్ చేసి ఆయన లేఖనాలను ఆయనే ఫిలప్ చేసుకోవడం వల్ల ఈ రోజు అది ఆచరణీయపాతంగా మారింది. ఖచ్చితంగా ట్రైపార్టీ అగ్రిమెంట్ లో గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హెచ్ఎండిఏ దెర్ ఈజ్ నో క్లాజ్. నష్టపరిహారం ఇవ్వాల్సిన క్లాజ్ కూడా అందులో లేదు. జనాలకు తెలియాల్సిన విషయం, జర్మనీలో ఏదో జరిగింది, బ్రెజిల్లో ఏదో జరిగింది, ఆయన తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ట్రైపార్టీ అగ్రిమెంట్ లో రాష్ట్ర ప్రభుత్వం కానీ
ఈ ఎఫ్ఈఓ కానీ డబ్బులు చెల్లించని పక్షంలో నెక్స్ట్ ఇయర్ రేస్కి ఎలాంటి నష్టపరిహారం చెల్లించాలన్న క్లాజే లేదు. క్లాజ్ లేకున్నా కూడా వన్ ఆఫ్ ది పార్టీ ఫార్ములా ఈ కార్ ఆపరేషన్ రేసింగ్ వాళ్ళ పాత్ర తొలగిపోయిన తర్వాత వాళ్ళు 100 కోట్లు నష్టపోయిన తర్వాత కళ్ళు తెరుచుకొని రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు కాపాడాల్సిన ఒక కేబినెట్ మినిస్టర్, ఆయన కేబినెట్ మినిస్టర్ గా ప్రమాణం చేస్తున్నప్పుడు వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ ఐఎమ్ టేకింగ్ స్వేరింగ్ యాజ్ మినిస్టర్ ఫర్ క్యాబినెట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి కూడా రాష్ట్ర ఖజానాను కాపాడకుండా నష్టం చేకూర్చినందుకు ఖచ్చితంగా ఆయన శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి. డెఫినెట్ గా ఏసీబీ ఈజ్ ఎంటైటిల్డ్. ఏదైతే ప్రొటెక్షన్ ఉందో పోయింది కాబట్టి తక్షణం అరెస్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నోటీస్ ఇచ్చిన పరిస్థితులు కూడా మనం చూడాలి. నోటీస్ ఎప్పుడు ఇచ్చిర్రు? నాట్ టు అరెస్ట్ కాబట్టి ఇచ్చిర్రు. ఇప్పుడు నాట్ టు అరెస్ట్ అనే ఇంటరిమ్ ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఎంటైటిల్డ్, ఏసీబీ ఈజ్ ఎంటైటిల్డ్ టు టేక్ ది కస్టడీ ఆఫ్ కేటీఆర్. అవసరం లేదు. అక్యూజ్డ్ పారిపోతుంటే చూస్తారా? అంటే రేపు వచ్చి మళ్ళీ ఈడీ కూడా హాజరు కావాల్సిందే. ఇది తప్పించుకొని తిరగడానికి అవకాశం లేదు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది అందులో. 409 కేవలం 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష అర్హత ఉన్న సెక్షన్లలో మాత్రమే 41A అడిగే అవకాశం ఉంటుంది. అంతకంటే ఎక్కువ శిక్ష క్వాంటమ్ ఆఫ్ అఫెన్స్ పీరియడ్ ఉంటే దానికి అర్హతనే లేదు. 41 అడిగే అవకాశమే లేదు. ఇది పర్టికులర్ గా కరప్షనే. క్యాబినెట్ మినిస్టర్ బీయింగ్ ది మినిస్టర్ ఫర్ క్యాబినెట్, he is to protect the interest of the state, he is to protect the interest of the state exchequer. రాష్ట్ర ఖజానాను కాపాడాల్సిన వ్యక్తి. ఒక బ్యాంకర్ చేస్తే కూడా, ఒక బ్యాంక్ మేనేజర్, ఒక బ్యాంక్ ఎంప్లాయీ చేస్తే కూడా 409 అప్లికబుల్ అవుతుంది. అది డీటెయిల్డ్ ఆర్డర్ వచ్చిన తర్వాత మాత్రమే చెప్పగలుగుతున్నది. అది డెఫినెట్ గా ఆశనిపాతమే. అది చేయకుండా ఉండవలసింది. కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎవరైనా సరే అక్యూజ్డ్, అనుమానాస్పదంతో ఉన్న వ్యక్తులు మాత్రమే, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు మాత్రమే. అటువంటి వ్యక్తులు లాకునాస్ ఫిలప్ చేసి నేనే చెప్పినా అని చెప్పి పూర్తి స్థాయిలో ఇరుక్కుపోయారు. ఆ ఎలక్ట్రానిక్ రికార్డ్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా దాన్ని సంగ్రహించి ఛార్జ్ షీట్ లో ఫైనల్ రిపోర్ట్ లో పొందుపరిచి విచారణ ముందు కోర్టు ముందు దాఖలు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దట్స్ మస్ట్ బి ఎ ఫేటల్. ఇప్పుడు క్రిమినల్ పిటిషన్ కి సంబంధించి హైకోర్టు క్రిమినల్ పిటిషన్ ఏసీబీ ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తుందో, ఎంత చురుకుగా వ్యవహరిస్తుందో చూడాల్సిందే. ఎప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా కానీ అరెస్ట్ చేసి డిటైన్ చేయాలని చెప్పి నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో ఇది వేరే ఎవ్వరు కూడా రాష్ట్ర ఖజానాను ముట్టుకోవాలంటే ఉచ్చబోసుకోవాలా. హైకోర్టు క్రిమినల్ పిటిషన్ పైన జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ పైన సుప్రీంకోర్టుకు వెళ్తే చాలా సందర్భాల్లో లోయర్ కోర్టు తీర్పుని సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా. క్రిమినల్ పిటిషన్ డెఫినెట్ గా ఆయన స్పష్టంగా నిన్న ఏసీబీ వాళ్ళు ఏవైతే రిలీజ్ చేసిండ్రో ఆ డీటెయిల్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ముందు దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో మొత్తం పొందుపరిచింది. ఏ పార్టీకి ఏ కంపెనీ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఏ విధంగా చెల్లించిండ్రు అని. అందులో కాకుండా ఈ రోజు అంటే ఈ వాదనకు సంబంధించి కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నట్టు కూడా కోర్టు పేర్కొంది కదా. అందులో ఏసీబీ తరఫున వాదనలు ఏ విధంగా జరిగాయి, ఆ కోర్టు ఏదే అంశాలు పరిగణలోకి తీసుకుంటుంది? ఏసీబీ వాళ్ళు స్పష్టంగా చెప్పినారండి, అన్యాయం జరిగింది, ఆయనకు అధికారం లేకున్నా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రైట్. ఇది మొత్తానికి నెక్స్ట్ కేటీఆర్ కి ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే, సుప్రీంకోర్టుకి వెళ్లాల్సినటువంటి ఆప్షన్ ఒకటే ఉందనేటువంటి విషయాన్ని కూడా అడ్వకేట్స్ అంతా కూడా చెప్తున్నారు. చాలా అంశాలు కోర్టు దృష్టికి కేటీఆర్ తరఫు లీగల్ టీమ్స్ అంతా కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇందులో బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఉంది, కాన్స్పిరసీ ఉంది, ప్రైమా ఫేసీ ఉంది అనేటువంటిది అంశాన్ని కోర్టు ముందుకు ఏసీబీ అడ్వకేట్స్ చాలా క్లియర్గా తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఆయన క్వాష్ పిటిషన్ని కొట్టివేస్తున్నట్లు ఈ రకమైనటువంటి తీర్పును తీసుకున్నారు. ఇక ఏసీబీకి లైన్ క్లియర్ పోయినట్టే. ఎట్ ది సేమ్ టైం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా నోటీసులు జారీ చేశారు కాబట్టి ఆ విచారణకు కూడా ఈ క్వాష్ పిటిషన్ తీర్పునే సాకుగా కేటీఆర్ చూపించారు. ఆ తర్వాత మళ్ళీ విచారణకి రీషెడ్యూల్ డేట్ని చేస్తామని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చెప్పారు. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఆల్రెడీ ఏసీబీకి లైన్ క్లియర్ అయిపోయింది. మొన్నటి వరకు ఫార్మల్గా నోటీస్ మాత్రమే ఇచ్చారు. ఇది ఎప్పుడు
కేటీఆర్ కి కోర్టు నుంచి నాట్ టు అరెస్ట్ మధ్యంతర ఉత్తర్వు ఉన్నటువంటి సందర్భంలో నాట్ టు అరెస్ట్ ఇచ్చినటువంటి సందర్భంలోనే ఆయనకి ఫార్మల్ గా నోటీస్ ఇచ్చారు. ఇక నుంచి అడ్వకేట్ చెప్పిన వర్షన్ ప్రకారం ఇక నుంచి ఖచ్చితంగా కేటీఆర్ని ఏ క్షణమైనా అదుపులోకి తీసుకోవచ్చు, ఇన్వెస్టిగేషన్ పేరుతో ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, ఆయన ఉంటున్నటువంటి ప్లేస్ లో సోదాలు చేయొచ్చు అనేటువంటి ఒక పర్సెప్షన్ ని లీగల్ ఎక్స్పర్ట్స్ అంతా కూడా ఇక్కడ చెప్తున్నారు. సో మొత్తానికి కేటీఆర్ కి సంబంధించినటువంటి ఈ కార్ రేసు వ్యవహారంలో ఇది మేజర్ బ్రేక్ అని చెప్పవచ్చు. క్వాష్ పిటిషన్ పైన తనకి అనుకూలంగా తీర్పు వస్తుంది, తన వైపే న్యాయస్థానం ఉంటుంది అనేటువంటి ఆశాభావంతో ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయన ఆశలు అడియాశలు అయిపోయాయి. క్వాష్ పిటిషన్ ని న్యాయస్థానం కొట్టేసింది. నెక్స్ట్ ఫర్దర్ గా ఏసీపీ నుంచి ఏం స్టెప్ ఉండబోతోంది, కేటీఆర్ నుంచి ఏం స్టెప్ ఉండబోతోంది అనేటువంటి మరొక అంశం చూడాల్సినటువంటి అవసరం ఉంది.